వాళ్ళు ముఖ్యమంత్రిని కలవాలని అనుకుంటే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళాం. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళింది అనుకోండి, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రి ఆఫీస్కి వీళ్ళు పోవాలి, ముఖ్యమంత్రిని వాళ్ళు కలవరు. ఇది ప్రోటోకాల్ ఎక్కేసి ఎప్పుడైనా. అటువంటిది ఇవాళ ఇద్దరి మధ్యన పోరాటంలో ఇది వాళ్ళు కేటీఆర్ కూడా ఇచ్చింది. ఏమన్నాడు, కేటీఆర్ చెప్పినట్టు మన కిషన్ రెడ్డి ఇస్తున్నాడు, అందుకని ఇది చెప్పినట్టు ఆయన చెప్తున్నాడు అంటున్నాడు. నేనేమంటున్నానంటే మీ మూడు వేరు ముగ్గురు ఎప్పుడు గర్వాలు ఉంటున్నాను, ఎప్పటి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నాను. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మేము మళ్ళీ అధికారం ఎక్కడ రావాలని మన బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి అధికారంలో రావాలని ఏదైనా చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఉన్న అధికారాన్ని 10 ఏళ్ల తర్వాత వచ్చింది, మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది, దీన్ని ఎట్లకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ ఇద్దరు ఎవరు ఏ 2 పార్టీలు కలవంటున్నారు. చాలా మంది ఏంటంటే ఏది మీకు బి టీం ఎవరు, ఏ టీం అంటారు. ఏ టీములు లేవు, ప్రజలందరూ ఒక టీము, ఈ 3 పార్టీలు వేరు వేరు టీంలు అంటున్నారు. ప్రజల్ని ఎట్లా ఏ రకంగా మెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మెట్రో దానికి వస్తే ఏమంటున్నారంటే కొత్త మెట్రో డిపిఆర్ ఇప్పటికీ ఇప్పటికే కొత్త మెట్రో గురించి ప్రతిపాదన చేసుకుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు చేస్తున్నారు అక్కడ. ఉదాహరణకు కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయదుర్గ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ప్రతిపాదన నేను దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎట్లానే పోతారు, రాయదుర్గ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. కానీ అదే ఎల్బీ నగర్ నుంచి ఏదైతే ఇప్పుడు పాతాలయం ఉందో మనకు నాగోల్ దాపుతుందో, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ద్వారా ఎయిర్పోర్ట్ పోతే ఎంత కనెక్టివిటీ వస్తుంది. కనుక వారి ఆలోచన వారు చేసిండ్రు. ఇప్పుడు వీరేమన్నారంటే ఇది కాకుండా కూడా ఉత్తర తెలంగాణ తెలంగాణ విషయంలో అటు మన ప్యారడైజ్ నుంచి నల్లకోయి వరకు, ఇటు పక్క మెట్రో మన పార్టీ సెంటర్ నుంచి కామిడిపేట వరకు ఇప్పుడు 2 లైన్లు కూడా పరిపాలించారు. మొదట్లో చాలా కష్టమైంది. మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజలు తిరగబడి మాకు మెట్రో ఇస్తారా లేదా మేడ్చల్ పోరాట సమితి కూడా ఏర్పడింది. ఆ మిత్రులు ఉన్నారు అక్కడ. ఏర్పడి మాకు అంతా మెట్రో అంతా మీకు అటువైపు ఇస్తారా ఇటువైపు వెళ్ళి చేయాలంటే ఈ 2 కలుపుకొని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఫేజ్ 1 ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఫేజ్ 1 దిక్కు లేకపోతే మరి ఫేజ్ 2 ఎక్కడ రావాలి, ఫేజ్ 2 ఎప్పుడు రావాలి అంటే దీన్ని దక్కించుకోవడానికి, దీన్ని రక్షించుకోవడానికే మనం రేవంత్ రెడ్డి గారి ఇంటర్ పట్టించారు. రెండోది ఆయన ఆపుతున్నారు అనుకున్నాం. మీ కేంద్ర మంత్రులను కలవడంతో ఎవరైనా ఆపిందని మిమ్మల్ని ఇప్పటిదాకా అమిత్ షాతో సహా ప్రధానమంత్రి మిమ్మల్ని కలుస్తున్నాడు కదా. మన హైదరాబాద్ వచ్చినప్పుడు కాదు, మీరు ఎప్పుడు పోయినా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నా లేదా, ఇక్కడ ఢిల్లీ ఇస్తున్నా లేదా. దానికి ఓ రకం ఏమందంటే బీజేపీ వాళ్ళని కార్నర్ చేసుకుంటే ఆయన డైరెక్ట్ పోతున్నాడు, రేపు పొద్దున బీజేపీని కలుస్తారా అని కూడా పావాద వస్తున్నది, మాట వస్తున్నది. ఇది రేవంత్ రెడ్డి గారే మేరకు చూడమని ఆయన అన్నాడంటే ఈరోజు తీసుకోవాల్సిన ఉద్దేశం తక్కువేది కాదు. ఇక్కడ 2 జరుగుతున్నాయి. బీజేపీ వాళ్లకు ఇక్కడ నాయకత్వం పట్ల పెద్ద నమ్మకం లేదు. ఉన్నా కూడా మంచి సాఫ్ట్ గా వస్తూ వాళ్ళు ఎవరు పెద్దగా ముందుకు పోరు. వాళ్ళకు తురుపు ముక్క కావాలి. అక్కడ సురేంద్ర అధికారి ఎక్కడ దొరుకుతుందో ఇది బట్టి ఏంటంటే ఇక్కడ ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు ఇవ్వాలనుకుంటున్నారు. ఒకటేమో టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు అంటారు. హరీష్ రావు పోతారని అనుకుంటలేదు. ఎందుకంటే హరీష్ రావు మావ బతుకున్న రోజు ఆయన బయటకు పోదు. ఆయన తర్వాత ఏమో తెలియదు. నేను నా అంచనా, ఎందుకంటే అది కరెక్టా కాదని జోక్యం చెప్తలేను, కానీ మామ బతుకున్నప్పటి నుంచి అందువల్ల మాత్రం ఆయన బయటకు పోడు. రేపు పొద్దున ఆయన తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేదు. ఏ అల్లుడు జరుగుతాడు, ఏమో జరుగుతుందో తర్వాత కొడుక అల్లుడా బిడ్డన. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారిని చూసే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ మాట వస్తుంది. కానీ బీజేపీ లోకల్ క్యాడర్ ఎవరు రేవంత్ రెడ్డి రావడానికి ఎవరు ఎందుకంటే ఇప్పటికే ఆయన నెక్కరేసుకొని ఆరేసింది. అట్లా ఆయన స్కూల్ మొదలు పెట్టిందేమో టీఆర్ఎస్. అప్పుడప్పుడు ఏమంటుందంటే ఇక్కడ అసలు సంగతి చెప్పలేదు. ఇప్పుడు ఏమైతుందంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు రాజకీయం మాట్లాడాలి కదా. నేనంటున్నా చాట కాక ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ఏం చేయాలంటే కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో తీసి మనం పలానా అపార్ట్మెంట్ పోదామని చెప్పాలి అంటున్నాను. ఎందుకు చెప్తలేదు? ఒకటి నేను 2 ప్రశ్నలు అడిగినా. ఒకటి 4% ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా, అది ఎవరు చెప్పలేదు, ఐఆర్ఎస్ చెప్పలేదు. రెండోది కూడా మీరు ఏదైతే 75 కోట్లు ఎటు పోయింది మరి ఆ సంగతి ఎవరు చెప్పలేదు అంటున్నాను. ఇప్పుడు 3 పార్టీలు ఏమంటారు, ఒకటి మీద ఒకటి తీసుకుంటున్నారు, కానీ ప్రజల డబ్బు కాదు ఇది, మరి ఎందుకు పోయింది ఎటు పోతుందని చెప్పాలి కదా. రెండోది ఇంకొక మాట చెప్తాను. బీజేపీ చేయాల్సిన పని ఇక్కడ అంటే అయ్యవచ్చేదాకా అమావాస్య ఆగదు. రేపు ఎన్నికలు 2 అంటే ఉన్నాయి. నిజంగా తలుచుకుంటే కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ గారు తలుచుకుంటే 3 పనులు చేయాలి. ఒకటి ఈ సరే చిన్నది, మొదటి ఫేజ్ రక్షించుకోవడం చిన్నది, 1100 కోట్లు లోన్ ఇస్తున్నారు, ఐఆర్ఎస్ ఇస్తే దాన్ని మంజూరు చేస్తే అయిపోతుంది. కానీ 2వ ఫేజ్ 3వ ఫేజ్ మెట్రో పూర్తి కావాలి. ట్రిబుల్-ఆర్ ఏదైతే ఉత్తర భాగం మొత్తం 95% మా ఊరినికెళ్ళి పోతుంది, మొత్తం 95% భూసేకరణ అయిపోయింది. అట్లానే దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేయాలి. మేమే కడతామని చెప్పాలి, జాతీయ ప్రభుత్వం కడతామని చెప్పాలి, జాతీయ ప్రాజెక్టులు తీసుకోవాలి. మూడోది మనకు కాళేశ్వరము అట్లాగే పాలమూరు రంగారెడ్డి, ఈ 3 ఉన్నాయి కదా, ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఈ 3
తాగునీటి విషయంలో, ట్రిబుల్ విషయంలో, దాంతో పాటు హైదరాబాద్ మెట్రో విషయంలో ఈ 3 నిర్ణయాలు ఎంత త్వరగా బీజేపీ తీసుకుంటే అంత వారికి అంత పేరు వస్తుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బదనం చేసుకుంటూ పోతే వీళ్ళు మాట్లాడకుండా ఊరుకుంటో లేకుండా మాట్లాడినా కూడా తప్పు సమాధానం ఇస్తే లాభం లేదు. కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు, అట్లాగే 6 ఎంపీలు ఉన్నారు కనుక ఢిల్లీకి ఇప్పుడు గతంలో కేసీఆర్ కాంగ్రెస్ కూడా చేసినట్టు కదా, ముఖ్యమంత్రిని పక్కన పెట్టండి, ఈ 3 పనులు చేయండి, ఎవరు వద్దంటారు చెప్పండి. మళ్ళా రేవంత్ రెడ్డి గెలుస్తారంటారు కాదు, మీరు ఇచ్చిన పేరు చేసుకోండి, మేము తీసుకోవడానికి ప్రచారం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పార్టీ మాట్లాడొద్దు, రైల్వే స్టేషన్ ఇచ్చినాము లేకుంటే జాతీయ రహదారులు ఇచ్చినాము, ఇవి వద్దన్నా వస్తాయి లక్ష్మణ్, ఇవి వద్దన్నా వస్తాయి ఉంటాయి. మనకు తెలంగాణ మధ్యలో ఉండడం వల్ల, తెలంగాణ భౌగోళికంగా మధ్యలో ఉండడం, దక్షిణ భారతదేశానికి గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా ఉండడం వల్ల రైల్వే లైన్ కానీ ఇవి వస్తాయి. స్టేషన్లు మనకి తీసుకుంది కాదంటే, కానీ జాతీయ రహదారులు కానీ రైల్వే లైన్ వస్తాయి. నేను చెప్పాను 3 ఒకటి ట్రిబుల్ ఆర్, రెండు వైపులా పూర్తి చేయాలి. ఇప్పుడు బీజేపీ బాధ్యత. ఇక మంజూరు చేయడం రేపైతే పూర్తి కాదు కదా, మంజూరు చేయండి. రెండోది ఏంటంటే ఈ మనకు సాగునీటి ప్రాజెక్టులో ఏదో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వండి. కాళేశ్వరానికి మునిగిపోయినట్టు కదా, పదమూడు రంగారెడ్డికి ఏంటి, అప్పుడు ఆటోమేటిక్ గా కొంత తెలంగాణ పట్ల సానుకూలం ఉంటుంది కదా. మూడు చెప్తున్నాను నేను, మెట్రో రైల్ పూర్తి చేసే 2, 3 తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే అంశాలు ఇవన్నీ కూడా మీరు 50% పెట్టుకుని ఉంటారు. అమర అపరిషన్ మనకి తెలంగాణకి ఎందుకు ఇవ్వరు, పెట్టండి అంటున్నాం. ఈ 3 చేస్తే బీజేపీకి వచ్చే 2 నెలల తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఇవి చేయకపోతే మరి రేవంత్ రెడ్డి అన్న మాటకి మీకు అంటారు. రైట్ సార్, నేను మళ్ళీ మాట్లాడతా, కంక్లూడ్ చేద్దరు కానీ ఒకసారి గంగాపురం వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. కంక్లూడ్ చేయండి సార్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఒకటండి, ఇప్పుడు గతంలో రామ్మోహన్ గారు ఒక 2-3 మాటలు అన్నాడు. బీజేపీలో ఎవరు ఉన్నారు, డీకేఆర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ కుటుంబాన్ని వదిలేస్తే, కల్వకుంట్ల కుటుంబాన్ని వదిలేస్తే ఇద్దరు రామ్మోహన్లు ఉన్నారు బీఆర్ఎస్ అని మీరు మెన్షన్ చేస్తారు. ఆయనే అంటున్నా రైట్. అక్కడ పార్టీలు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు, అది కాదు చర్చ ఇక్కడ. ఫస్ట్ మొదట మెట్రోకు సంబంధించినటువంటి దాన్ని సాగదీసిందే కేసీఆర్ గారు. దానికి సంబంధించినటువంటి అంశాలు మనకు అందరికీ తెలిసినటువంటి కొత్తగా ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు. కాబట్టి చిన్న విషయం అది. రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద